10 ఫీట్స్ పైప్ చూడండి ఒకసారి. 10 ఫీట్స్ కన్నా మనకు 2 ఇంచ్ డౌన్ లో ఉందండి. ఒకసారి తక్కువ. అమ్మ బాబోయ్, ఒకసారి డిఫరెన్స్ చూడండి ఒకసారి. మనకి పైప్ చాలా మ్యాక్సిమం 2 ఫీట్స్ హైట్ లో వస్తుందండి. ఒకసారి చూసి మన పైప్ కన్నా 2 ఫీట్స్ హైట్ లో వస్తుంది అండ్ ఫ్లోటింగ్ కూడా ఎక్కడ డ్రాప్ అవ్వకుండా వస్తుందండి. హెడ్ లాస్ లేకుండా వస్తుంది. ఆశీర్వాద్ ఎల్బెండ్ వచ్చేసి షేప్ ఈ విధంగా ఉంటుందండి. టెర్రస్ కూడా ఈక్వల్ గా ఉండే ప్లేస్ లో పెడతాం. ఒకసారి చూడండి, లైవ్ లో చూడండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, మనం ప్లంబింగ్ వర్క్ చేసినప్పుడు రెగ్యులర్ గా ఒక కంప్లైంట్ అయితే నోటీస్ చేస్తున్నామండి. ప్రజెంట్ మనం వర్క్ చేస్తున్న బిల్డింగ్ ఇది. మనం రెగ్యులర్ గా నోటీస్ చేసే కంప్లైంట్ ఏంటంటే ప్రతి ప్లంబర్ ప్రతి కస్టమర్ కూడా నోటీస్ చేస్తూ ఉంటాడు. ఏంటంటే మనం ప్లంబింగ్ వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా 90 డిగ్రీస్ ఎల్బెండ్స్, 45 డిగ్రీస్ ఎల్బెండ్స్ అండ్ లాంగ్ ఎల్బెండ్స్ యూస్ చేస్తుంటాం. ఎక్కువగా మనం యూస్ చేసేది 90 డిగ్రీస్ ఎల్బెండ్స్ అండి. ఈ 90 డిగ్రీస్ ఎల్బెండ్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల మనకు చాలా హెడ్ లాస్ అవుతుంటుంది, ఫ్లోటింగ్ కూడా చాలా డ్రాప్ అవుతుంటుంది. దీనికి ఒకే ఒక సొల్యూషన్. దీనికి ఉన్న సొల్యూషన్ ఏంటంటే ఒకసారి జూమ్ చేయి ఒకసారి. మనకి ప్రిన్స్ కంపెనీ ఎల్బెండ్ అండి ఇది. ప్రిన్స్ కంపెనీ ఎల్బెండ్ అయితే షేప్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి జూమ్ చేయి, ఈ విధంగా ఉంటుంది. అలాగే ఆశీర్వాద్ ఎల్బెండ్, ఆశీర్వాద్ ఎల్బెండ్ వచ్చేసి షేప్ ఈ విధంగా ఉంటుందండి. అదే మనకి అజయ్ ఎల్బెండ్ ఒకసారి చూపిస్తాను. అజయ్ ఎల్బెండ్ అండి ఇది. అజయ్ ఎల్బెండ్ వచ్చేసరికి కర్వ్ షేప్ ఈ విధంగా వస్తుందండి. మన కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ కర్వ్ షేప్ రావడం వల్ల ప్రెజర్ మనకి డ్రాప్ అవ్వకుండా, హెడ్ లెస్ అవ్వకుండా ఫ్లోటింగ్ బాగా వస్తుందని మెన్షన్ చేసి అయితే కంపెనీ వాళ్ళు అయితే మనకు సేల్ చేయడం జరుగుతుంది. అయితే ఎంతవరకు ఇది వాస్తవం, ఎంతవరకు ప్రాక్టికల్ ప్రూవ్ అవుద్దాం మనం ఈ రోజు ప్రూవ్ చేద్దాం. దీనికైతే 2 టెస్టులు లైవ్ లో చేద్దామండి. ఒక టెస్ట్ ఏంటంటే వాటర్ టెస్ట్ అండి, మనకి డైరెక్ట్ గా వాటర్ టెస్ట్. రెండోది వచ్చి మార్బుల్ టెస్ట్ అండి. ఒకసారి చూసి అది లైవ్ లో మనం ఇది సబ్మెర్సిబుల్ వాటర్ 1 HP అండి. 1 HP కి డైరెక్ట్ గా ఎల్బెండ్ కనెక్ట్ చేసి ఇక్కడైతే మనం ప్రిన్స్ ఒకసారి, ఆశీర్వాద్ ఒకసారి, ఆస్ట్రల్ ఒకసారి, ఈ అజయ్ ఎల్బెండ్ ఒకసారి కనెక్ట్ చేసి చూద్దామండి. ప్రెజర్ హైట్ మెజర్ చేయడానికి ఇది మనం అయితే ఫుల్ 1 ఇంచ్ పైప్ అయితే పెట్టడం జరిగింది. ఈ పైప్ వచ్చేసరికి మనకు 9.5 అండ్ 10 ఫీట్స్ అయితే ఉంటుందండి. మనకి ఇక్కడ మోటార్ ఆన్ చేసినప్పుడు ప్రెజర్ ఎంత వరకు లెగుస్తూ క్లారిటీగా కనిపించడానికి మాత్రం ఈ పైప్ అయితే మనం కనెక్ట్ చేయడం జరిగింది. ఒకసారి క్లారిటీగా మనం ఇక్కడ ఫస్ట్ ఆశీర్వాద్ కనెక్ట్ చేద్దామండి. ఒకసారి మనకి పాపులర్ కంపెనీస్ ఇవి. మిగతా కంపెనీస్ ఎందుకు తీసుకోలేదంటే సేమ్ ఈక్వల్ షేప్స్ లో మిగతా కంపెనీస్ ఉంటాయి. మనకి ఎక్కువగా ఇండియాలో సేల్ అయ్యే కంపెనీస్ ప్రిన్స్, ఆశీర్వాద్, ఆస్ట్రల్ అండ్ అజయ్ కంపెనీస్ అండి. ఓకే, కెమెరా ఇస్తారు అక్కడి నుంచి తీ. ఇప్పుడైతే ఆశీర్వాద్ ఎల్బెండ్ కనెక్ట్ చేసామండి. ఒకసారి మోటార్ ఆన్ చేద్దాం, ప్రెజర్ ఎంత వరకు వస్తుందో చూద్దాం ఒకసారి. ప్రెస్ ఆన్ చేయి. అబ్బా ఓయ్, ఒకసారి మనకు 10 ఫీట్స్ పైప్ చూడండి ఒకసారి. 10 ఫీట్స్ కన్నా మనకు 2 ఇంచ్ డౌన్ లో ఉందండి. తక్కువ. ఈసారి కానీ నేను పెడతాను. ఈసారి ప్రిన్స్ ఎల్బెండ్ కనెక్ట్ చేద్దామండి ఒకసారి. దిస్ ఇస్ ప్రిన్స్. ప్రిన్స్ కనెక్ట్ చేస్తున్నాం ప్రెజెంట్. స్టార్టర్ బోర్డు ఒకసారి జూమ్ చేయండి. అక్కడ మనం ఏది అడ్జస్ట్మెంట్ ఏం లేదండి, జస్ట్ స్టార్టర్ బోర్డు నార్మల్ గా కనెక్ట్ చేసి ఆన్ ఆఫ్ మాత్రమే చేస్తున్నాం. మనం అక్కడ ఏది కూడా అడ్జస్ట్మెంట్ ఏం లేదు. ఇక్కడ కూడా గేట్ వాల్స్ గట్రా యూజ్ చేయలేదు. ఆన్ చేయి ఒకసారి. ఇది కూడా తక్కువ. ప్రిన్స్ ఎల్బెండ్ చూడండి ఒకసారి. మనకి పైప్ కన్నా మాక్సిమం 1/2 ఫీట్ గానీ 4 ఇంచ్ గానీ డౌన్ లో ఉందండి. చూడండి ఒకసారి పైప్ జూమ్ చేయి ఒకసారి. ఆ విధంగా ఉంది. ఓకే స్టాప్. నెక్స్ట్ ఈసారి ఆస్ట్రల్ ఎల్బెండ్, ఆస్ట్రల్ ఎల్బెండ్ కనెక్ట్ చేయి ఒకసారి. ఇప్పుడైతే ఆస్ట్రల్ ఎల్బెండ్ కనెక్ట్ చేసామండి. ఒకసారి ఆన్ చేయి ఒకసారి. చూడండి, ఆస్ట్రల్ ఎలిమెంట్ కూడా మనకి ఆ పైప్ నుంచి మాక్సిమం 1/2 ఫీట్ డౌన్ లోనే రన్ అవుతుందండి. ఒకసారి సేమ్ ఆశీర్వాద్ లాగే ఉంది, అది కూడా సేమ్ అయితే. ఈసారి మనం అజయ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇది ఏదైతే కర్వ్ షేప్ అని చెప్తున్నారో ఆ కర్వ్ షేప్ ఒకసారి యూజ్ చేస్తున్నాం. అసలు డిఫరెన్స్ ఉందా లేదో ఒకసారి ప్రాక్టికల్ చూద్దాం. ఓకే, యా అంచి. అమ్మ బాబోయ్, ఒకసారి డిఫరెన్స్ చూడండి ఒకసారి. మనకి పైప్ చాలా మాక్సిమం 2 ఫీట్స్ హైట్ లో వస్తుందండి. ఒకసారి చూసి మన పైప్ కన్నా 2 ఫీట్స్ హైట్ లో వస్తుంది అండ్ ఫ్లోటింగ్ కూడా ఎక్కడ డ్రాప్ అవ్వకుండా వస్తుందండి. హెడ్ లాస్ లేకుండా వస్తుంది. చూడండి ఒకసారి లైవ్ లో. ఇది వాటి మీద చాలా హైట్ గా వస్తుంది. చూసారు కదండి, మనం ఎక్కడ గేట్ వాల్స్ యూజ్ చేయలేదు, స్టార్టర్ బోర్డ్ లో ఏది అడ్జస్ట్మెంట్ లేదండి. లైవ్ లో చేసి చూపిస్తున్నాం. ఓన్లీ ఎలిమెంట్స్ మాత్రమే మార్చాం. దీన్ని ఇప్పుడు ఏం చేస్తాం అంటే మనం మార్బుల్ టెస్ట్ చేద్దాం. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి మార్బుల్ టెస్ట్ ఏ విధంగా చేస్తామో చూద్దాం అండి. ఓకే ఫ్రెండ్స్, మనం టెర్రస్ పైకి వచ్చామండి. మార్బుల్ టెస్ట్ లైవ్ లో చేసి చూపిస్తాను. ఒకసారి గోల్ని జూమ్ చేయి. ఈక్వల్ గా ఉన్నాయండి, చూడండి ఏ మాత్రం డిఫరెన్స్ లేదు. అలాగే పైప్స్ కూడా సేమ్ హైట్ తీసుకున్నాం. అన్ని కంపెనీస్ కి సేమ్ హైట్ అయితే మనం కనెక్ట్ చేసామండి. ఇటు సైడ్ ప్రిన్స్, ఆస్ట్రల్, ఆశీర్వాద్ అండ్ అజయ్ కంపెనీ
యూజ్ చేసామండి. టెర్రస్ కూడా ఈక్వల్గా ఉండే ప్లేస్లో పెడుతున్నాం. ఒకసారి చూడండి, లైవ్లో చూడండి ఒకసారి. ఇప్పుడు వచ్చి ప్రిన్స్ ఎల్బెండ్ ఒకసారి టెస్ట్ చేద్దామండి. మార్బుల్ టెస్ట్ ఎంత డిస్టెన్స్ వెళ్తుందో జూమ్ చేయి ఒకసారి. చూడండి ఒకసారి, ప్రిన్స్ ఎల్బెండ్ టెస్ట్ అయిందండి. నెక్స్ట్ వచ్చి ఆస్ట్రల్ చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆశీర్వాద్. నెక్స్ట్ వచ్చేసరికి అజయ్ అండి. చూడండి ఒకసారి ఎక్కడి వరకు వెళ్ళిందో చూపించు తేజ. ఓకే, ఇదిగోండి చూడండి ఒకసారి, మళ్ళీ పెడుతున్నాను. అది వచ్చేసరికి ఏంటిది ఆశీర్వాద్, ఇది వచ్చేసరికి అజయ్. చూడండి ఒకసారి ఫ్లోటింగ్ ఏ విధంగా వస్తుందో చూడండి. మనకి ఫ్లోటింగ్ ఎక్కడ హెడ్ లాస్ రాకుండా మన కంపెనీ వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో, మనకి ఏదైతే కర్వ్ షేప్ వల్ల ఫ్లోటింగ్ డ్రాప్ అవ్వకుండా వస్తుందని కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారో అది లైవ్ టెస్ట్ చేసామండి. ఇలాంటి మరిన్ని ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ కోసం, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.